మన దేశం ఒకప్పుడు అంటే మన దేశానికి ఇండిపెండెన్స్ రాకముందు ఇంగ్లీష్ భాష రాని దేశం. అంతెందుకు ఇతర దేశాలతో అంతగా సంబంధాలు లేని దేశం. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న దేశం మన భారతదేశం. ప్రపంచ దేశాలకు కూడా బాగా కావాల్సిన దేశం. కొన్ని దేశాలైతే భారత్ సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళలేవు. ఇంతలా మన దేశం ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకుంది. అయితే భారతదేశం ఇలా తన కాళ్లపై నిలబడి ప్రపంచంలో ఒక గుర్తింపును తెచ్చుకోవడం కొన్ని దేశాలు అంగీకరించలేవు. అయినా ఇది నిజం. అయితే ఇది పక్కన పెడితే కొన్నేళ్ల పాటు మన దేశం ఆత్మనిర్భరంతో ఈ మంచి పేరును నిలబెట్టుకుంటుందన్నది మాత్రం నిజం. అయితే రీసెంట్గా మన దేశం తీసుకున్న ఒక నిర్ణయం మన దేశ ఆత్మవిశ్వాసాన్ని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళిందని చెప్పొచ్చు. ఆ విషయం ఏంటో మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ధన్తెరాస్ అంటే ధనత్రయోదశి నాడు చాలామంది బంగారం కొంటూ ఉంటారు. అయితే మన దేశ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి కొంత బంగారాన్ని తీసుకొచ్చింది. అయితే అది 10 టన్నులు 20 టన్నులు కాదు, మొత్తం 100 టన్నులు. భారత్ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మన దేశం ఆర్థికంగా శక్తివంతంగా మారేందుకు దోహదమైంది. ఇప్పటి వరకు మన భారత్ సర్కార్ దగ్గర దాదాపుగా 820 టన్నుల బంగారం ఉంది. ఇప్పుడు 100 టన్నుల బంగారం ఇంగ్లాండ్ తిరిగి తీసుకుని రావడంతో మన దేశ ఆర్థిక పరిస్థితిలో ఎంతో మార్పు వస్తుందని మీరే ఊహించండి. అయితే ఇంగ్లాండ్ నుంచి బంగారాన్ని ఇక్కడకు తీసుకురావడానికి భారత్ చాలా కష్టాలే పడింది. అయితే బంగారాన్ని మన దేశం ఎలా తీసుకుని వచ్చిందో తర్వాత చెబుతాను. అంతకంటే ముందు మన బంగారాన్ని ఇంగ్లాండ్ దగ్గర ఎందుకు దాచుంచారో ఇప్పుడు చెప్పుకుందాం. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఇంగ్లాండ్ వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బంగారాన్ని తీసుకువెళ్ళిపోయి ఉండొచ్చు. అది ఇప్పుడు కొంతగా తిరిగిస్తున్నారని కదా. ఆ విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను. అది 1991. ఆ టైం ఎలాంటిదంటే భారతదేశం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని సంక్షోభంలో కూరుకున్న సమయం అది. ఇక మన దేశం చేసేది ఏమీ లేక మన దగ్గరున్న బంగారాన్ని విదేశీ బ్యాంకులకు తాకట్టు పెట్టింది. ఆ తర్వాత ఆయా బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బుతో మన దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దింది. ఈ మధ్యకాలంలో మన దేశ ఆర్థిక పరిస్థితి బలంగా మారింది. మొన్నటి వరకు ఆర్థికంగా బలపడి ఉన్న దేశాలతో సమానంగా బలంగా మారింది. ఇలాంటి టైంలో మనం తాకట్టు పెట్టుకున్న బంగారాన్ని తిరిగి తెచ్చుకోవాలి. భారతదేశం తాకట్టు పెట్టిన బంగారంలో 324 టన్నుల బంగారం నిల్వలు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ల పర్యవేక్షణలో ఉంది. ఈ 2 బ్యాంకులు యూకేలోనే ఉన్నాయి. సురక్షితమైన బులియన్ గిడ్డంగులకు పేరుగాంచిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 1697 నుంచి గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల కోసం విలువైన లోహాలను నిల్వ చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎంత బంగారాన్నైనా నిల్వ చేయగలదు. ఎందుకంటే ఈ బ్యాంక్ అన్ని బ్యాంకులతో అతిపెద్ద నిల్వ చేసే ప్రాంతమున్న బ్యాంక్. అంతేకాకుండా ఇక్కడ బంగారం పెట్టుకునేందుకు వీలుగా ఒక పెద్ద లాకర్ కూడా ఉంది. అందుకే ఎన్నో దేశాలు ఇక్కడ తమ బంగారాన్ని సేఫ్గా దాచుకుంటాయి. అయితే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది, అది వేరే విషయం. అలాగే మన బంగారం కూడా ఈ ఇంగ్లాండ్ బ్యాంకులో దాదాపుగా 33 ఏళ్ల పాటు సేఫ్గా ఉంది. ఇలా సేఫ్గా ఉండడం కోసం ప్రతి ఏడాది ఆ దేశానికి మనం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం. అయితే ఇక్కడ టాపిక్ బంగారం కాదు, మన దేశ పరువు. అయితే మీరు ఇక్కడ నన్ను ఒకటి అడగొచ్చు, ఆ బంగారం ఆ దేశంలో ఎంతవరకు సురక్షితం అని. అయితే ఇప్పుడు ఆ బంగారం మన దేశానికి తిరిగి వచ్చింది కాబట్టి సురక్షితమేనని తేలిపోయింది కదా. 1991 నుంచి 2024 అంటే 33 ఏళ్ళు. ఈ 33 ఏళ్లలో మన దేశంలో ఎన్నో గవర్నమెంట్స్ మారాయి, ఎంతోమంది ప్రధానులు అయ్యారు. కానీ ఎప్పుడూ మన బంగారాన్ని వెనక్కి తీసుకురాలేదు. దానికి కారణం మన దేశం అంతగా ఆర్థికంగా బలం కాకపోవడం. అయితే ఈ మధ్యకాలంలో మన దేశం ఆర్థికంగా ఎంతో ముందుకు వెళ్తోంది. దీంతో మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుని మన బంగారాన్ని మళ్లీ మన దేశానికి తిరిగి తెప్పిస్తోంది. ఇదే కాదు, వెండిని కూడా మన దేశంలో నిల్వ చేయడం కోసం అవకాశం దొరికినప్పుడల్లా విదేశాల నుంచి మన దేశానికి దిగుమతి చేస్తున్నారు. గత ఏడాదిలో మొత్తంగా 3001 టన్నుల వెండిని విదేశాల నుంచి కొనుగోలు చేశాం. ఇక ఈ సంవత్సరం అయితే ఇప్పటి వరకు 10,000 టన్నులకు పైగా మన దేశం వెండిని కొంది. మనం సర్వసాధారణంగా అనుకుంటూ ఉంటాం, అమెరికా, చైనా, రష్యా ఈ దేశాలు చాలా ఆర్థికంగా ముందున్నాయి. అయితే మన దేశం కూడా వాటితో ఇంచుమించుగా సమానంగానే ఉంది. మన దేశంలో వెండి, బంగారం నిల్వలు మన దేశ ఆర్థిక స్థితిని మరింత పెంచుతున్నాయి. అయితే వెండిని మన దేశం ఎక్కువగా కొనుగోలు చేయడానికి, దిగుమతి చేసుకోవడానికి మరొక ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. అదేంటంటే మన దేశంలో సోలార్ వ్యవస్థను మెరుగుపరచాలని మన సర్కార్ చూస్తోంది. అయితే సోలార్ ప్యానెళ్లను తయారు చేయడానికి ఎక్కువగా వెండి అవసరపడుతుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా. మరి అప్పటికప్పుడు అంత మొత్తాన్ని కొనుగోలు చేయాలంటే కుదరదు కదా. అందుకే ముందుగా అవకాశం వచ్చినప్పుడల్లా ఆ వెండిని మన దేశం కొనుగోలు చేస్తోంది. అంటే భవిష్యత్తు గురించి ఇప్పటి సర్కార్ ఎక్కువగా ఆలోచిస్తోంది. భవిష్యత్తు తరాలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందే ప్లాన్ చేస్తుందన్నమాట. నిజంగా ఇవన్నీ జరిగితే మనం కూడా అమెరికా అంతటి బలమైన దేశంగా మారేందుకు
ఎంతో కాలం పట్టదు. అమెరికా తీసుకున్న సూపర్ పవర్ని కూడా భారత్ తీసుకోగలదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కువగా బంగారం కలిగి ఉన్న దేశం అమెరికా. ఈ దేశంలో అంత బంగారం ఉండడం వల్ల అది అగ్రరాజ్యం అయింది. ఎందుకంటే ఏ దేశంలో అయితే బంగారు నిల్వలు ఎక్కువగా ఉంటాయో ఆ దేశం ఆర్థికంగా బలంగా ఉంటుంది. దీన్ని బట్టే ఆ దేశ కరెన్సీ విలువ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు అర్థమైందా మన దేశం కూడా అగ్రరాజ్యంగా మారేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో. మరి మన దేశం కూడా వెండి బంగారాలను ఎక్కువగా కొనుగోలు చేసి ఆర్థికంగా మరింత బలంగా తయారవ్వాలని, ప్రపంచ దేశాల్లో ఇదొక నంబర్ 1 దేశంగా మారాలని మనకు మనమే ఆల్ ది బెస్ట్ చెప్పుకుందామా? సో ఇంకెందుకు ఆలస్యం, మరి కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.